మొన్నటి దాకా పార్లమెంట్లో మోడీ సార్ను బీజేపీ సర్కార్ను ఎన్డీఏ ఏల్వడిని ఒక్క తీరుగా అర్చుకునే వరకల్లా సోషల్ మీడియా మొత్తం రాహుల్ గాంధీ వీడియోలు పోస్టులతోని నిండిపోయిగా అనొచ్చింది. పోయినసారి కంటే ఈసారి సీట్లు కూడా ఎక్కువ వచ్చే వరకల్లా జోష్తోని రాహుల్ కూడా రఫాడిస్తుండు. ఇగో ఇయాలేమో గిట్ల తాపి పనిచేసి తగ్గేదేలే అని చూయించిండు. ఇప్పుడు ఏమంత గ్యాప్ దొరికినా గానీ వెంబటే పబ్లిక్ ను వల్కరించుకుంటా తిప్పలేంటి అరుచుకుంటా పతార పెంచుకుంటున్నాడు కదా రాహుల్ గాంధీ. ఇవాళ ఇట్లా ఢిల్లీలో గురుతేజ్ బహదూర్ నగర్ కాడ బిల్డింగులు కడుతున్న తానికి పోయి పారా తాపి పట్టుకొని సిమెంట్ కలిపి మెట్లు కట్టిండి. ఇట్లా అటెంక వాళ్ళతో మాట్లాడి ఎట్లా నడుస్తుంది పని ఏమేం కావాలనుకుంటారు మీరు అని ముచ్చట పెట్టిండు. ఇక ఈ వీడియోని కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో అప్లోడ్ చేసే వరకలా హస్తం కార్యకర్తలు రాహుల్ అభిమానులు ఉండి ఇట్లుంటది మా రాహుల్ గాంధీతోని అని కూడా చేతులయంగా సేలు చేస్తున్నారు. కానీ ఎంపీ ఎలక్షన్ల ఓ దిక్కు బీజేపీకి సీట్లు తగ్గుడు, ఇంకో దిక్కు కాంగ్రెస్ కి సీట్లు వెరుగుడుతోని రాహుల్ గాంధీల జోష్ డబల్ అయింది. హ్యాండ్ పార్టీలో కూడా సౌండ్ ఎక్కువ అయింది. ఇటువంటి టైంలో ఇంకింత జనాలకు పోతే రేపు ఏ ఎలక్షన్ వచ్చినా గానీ కమలాన్ని కమిలిపోయేటట్టు చేయొచ్చని బాగానే తనలాడుతున్నాడు రాహుల్. అయితే కొంతమంది కింది స్థాయి అధికార పార్టీ లీడర్లు సర్కార్ పతార పల్సగా చేసేటట్టున్నది అలా అత్యుత్సాహం. లేకుంటేంది తెలంగాణ తల్లి విగ్రహము తెలంగాణ పబ్లిక్ దేవత లెక్క. గసంటి విగ్రహం మీదకి జేసీబీ తోటి కూలగొట్టే పోయినరంటే ఎంత సిగ్గు తప్పిన పనది. తెలంగాణ తల్లి విగ్రహం అంటే అది మన కేసీఆర్ విగ్రహమా కేటీఆర్ విగ్రహమా? అసొంటి విగ్రహం ఊరి మధ్యలో ఉందని జేసీబీ తోటి కూలగొట్టే తందుకు పోయి కొంతమంది పాట లేనోళ్ళు. ఊర్లో మహిళలు అడ్డంబడి విగ్రహం మీద చేస్తే మర్యాద దక్కదు అని మంచిగా సొట్లు పెట్టినాక అప్పుడు వాపసు పోయారు పోలీసులు అధికారులు. జనగామ జిల్లా దేవరూపుల మండలం కామారెడ్డిగూడెంలో అయింది ఈ వారము. మంచి మాట తెలంగాణ తల్లి బొమ్మ అది ఓడి ముట్టుకున్నా మంచి దిగున్నది. కొంతమంది విగ్రహం గూలగొట్టాలని అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు జేసీబీలతో దిగిపోయారు. బడవేగాలారా విగ్రహం మీదకి వస్తారా? ఎమ్మెల్యే ఎంపీలే విగ్రహానికి మొక్కిపోతారు. అది మన ప్రతిపక్ష లీడర్ల విగ్రహమా? సిగ్గులేదా కూలగొట్టే తందుకని ఓ తల్లి అడ్డంబడి విగ్రహం గూలగొట్టకుండా ఆపింది. మరి అధికారులు పోలీసులైనా జనాల సెంటిమెంట్ గౌరవించాలి కదా. తెలంగాణ తల్లి విగ్రహం అంటే దేవత్వం సమానము. అసలు విగ్రహం జోలి ఓవుడంటే ప్రజల మనోభావాలతో ముడిపడున్న ముచ్చట అని పై ఆఫీసర్ల పర్మిషన్ తీసుకోవాలని సోయలేదా? గిసొంటోలు చేయబట్టి అనవసరంగా సర్కారులు బదనాం కాబట్టి ఇగురంగా ఇళ్లకు వస్తుంటే వెనకకెంచి పొక్కులు చేసుకుంటూ వస్తారు ఇసొంటి బుడ్డ లీడర్లు. మరి ఎమ్మెల్యే జిల్లా మంత్రులు వీళ్ళని గట్టిగా పిలిచి 4 అచ్చింతలు వేస్తే గానీ ఇసొంటి తప్పుడు పనులు చేయరని అంటున్నారట ఈ సంగతి తెలిసిన ఊరోళ్ళు.